ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనము. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టుబడును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో అతని దినంలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేల్ నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనంలో యెహోవాను ఇజ్రాయేల్ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నిటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. బోధికంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడునూ లేడు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైన దండము. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనయు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనయు పేర్లు పెట్టబడును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణం ఎత్తుగా కనపడను, జనులు అక్కడ నివసింతురు, శాపం ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసింతురు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తను సాక్ష్యం ఇచ్చుచున్నారు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమైన క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచినా ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశయ మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ ఆయన మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమలో మీ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితాన్ని జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.